ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 78వ సంకీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. ప్రియులారా, నిన్ను కోరుకొని నీ కొరకు తన ప్రాణము నర్పించిన జీవము కలిగిన దేవుడు నీవున్న స్థితిలో నుంచి ఆశీర్వాద స్థితిలోనికి నడిపిస్తాడని ఈ దిన దేవుని వాక్కు మిమ్మల్ని బలపరచుచున్నది. ఈ 78వ సంకీర్తనను ఆసాపు రచించాడండి. ఆసాపు చెప్తున్నాడు, దేవుడు తను ఏర్పరచుకున్న జనుల పట్ల ఎలాంటి ప్రణాళికను కలిగి ఉంటారు, తాను ఎన్నుకున్న బిడలను దేవుడు ఎట్టి రీతిగా ఆశీర్వదిస్తాడని, వారున్న స్థితిలో నుంచి స్థితిగతులను ఎలా మార్చివేస్తాడన్నది ఆసాపు దావీదు జీవితమును మనకి పరిచయం చేస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ దిన పాఠ్యాంశ భాగమును అర్థం చేసుకోండి. ఇక్కడ 70వ వచనంలో అంటున్నాడు ఆసాపు, తన దాసుడైన దావీదును దేవుడు కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా! జీవము కలిగిన దేవుడు దావీదును కోరుకున్నాడంటండి. దావీదును కోరుకునే స్థితికి దావీదు ఏ స్థితిని కలిగి ఉన్నాడో తెలుసండి? గొర్రెల దొడ్లలో ఉన్నవాడు, గొర్రెలను కాచుకుంటున్నవాడు, సరి అయిన స్టేటస్ లేనివాడు, సరి అయిన విద్య లేనివాడు, సరి అయిన స్థితి లేనివాడు. అలాంటి స్థితి లేని వాడిని దేవుడు కోరుకొని దేవుడు గొర్రెల దొడ్ల నుంచి దావీదును పిలిపించి రాజుగా దేవుడు చేశాడంట. ప్రియులారా, జీవము కలిగిన దేవుడు దావీదును పిలిచినప్పుడు దావీదు ఉన్నతమైన స్థితిలో లేడండి. గొప్ప స్థితిని దావీదు కలిగి లేడు. ప్రియులారా, గొర్రెలను కాచుకునేవాడు, గొర్రెల దొడ్లలో ఉండేవాడు. ఆ ఆక్యుపేషన్ మనం చూస్తే ఒక షెపర్డ్ ఆక్యుపేషన్ కలిగి ఉన్నాడు. ప్రియులారా, దావీదు ఒక గొప్ప స్కాలర్ కాదండి, ఈ వాజ్ ఎ షెపర్డ్, ఒక గొర్రెల కాపరి. అలాంటి వాణ్ణి దేవుడు పిలిచాడంట. ఆ గొర్రెల దొడ్ల నుంచి దేవుడు దావీదును ఏర్పరచుకొని ఉన్నతమైన స్థితిని ఇచ్చాడంట. ఈనాడు వాక్కుని వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిన్ను జీవము కలిగిన దేవుడు కోరుకున్నాడు. నిన్ను నన్ను జీవము కలిగిన దేవుడు కోరుకున్నాడు కాబట్టి, మనము ఆయనకు కావాలనుకున్నాడు కాబట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని దాల్చి ఈ భూమి పైన మన కొరకు పుట్టాడండి. మన కొరకు బలియాగమై మొయ్యలేని సిలువ కొయ్యను మోసి 3వ దినమున మరణమును గెలిచి తిరిగి లేచినవాడు జీవము కలిగిన దేవుడు. ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు. అందుకే జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, నా సొత్తు, నేను విలువ పెట్టి కొనబడిన వారు మీరు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా! ఆనాడు దావీదును కోరుకున్న దేవుడు ఈనాడు ఈ వాక్కుని వింటున్న మనలందరినీ కోరుకున్నాడు. ఆనాడు దావీదును కోరుకున్న దేవుడు గొర్రెల దొడ్లలో నుంచి, ఆ దీన స్థితిలో నుంచి పిలిపించి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టిన దేవుడు ఈనాడు మనల్ని కోరుకుని మన కొరకు తన ప్రాణము నర్పించిన జీవాధిపతి అయిన దేవుడు మనమున్న స్థితిలో నుంచి బయటికి తీసుకురాలేడా? ఈనాడు మనమున్న స్థితిలో నుంచి ఆయన దావీదు వలె బయటికి పిలవలేడా? ఉన్నతమైన స్థితిని మనకివ్వలేడా? అంటే తప్పక ఇస్తాడు. ప్రియులారా, ఈనాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఆనాడు దావీదు వలె నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావేమో, సరైన ఉద్యోగము లేక ఉన్నావేమో, సరైన వ్యాపారము లేక నీవు ఉన్నావేమో, కుటుంబం అంతా అప్పులైపోయి నీవు ఉన్నావేమో, కుటుంబంలో మనశ్శాంతి లేక నీవు ఉన్నావేమో. అలాంటి వాటి మధ్యన నీవు ఉంటే ఈనాడు ఈ దిన దేవుని వాక్కు ద్వారా జీవము కలిగిన దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆనాడు గొర్రెల దొడ్లలో నుంచి దావీదును పిలిపించి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టిన నేను ఈనాడు నీవు కలిగి ఉన్న ప్రతి స్థితిలో నుంచి నేను నిన్ను బయటికి తీసుకువచ్చి సమాధానకరమైన సంతోషకరమైన జీవితంలో నేను నిన్ను నిలవబెడతాను అనే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, ఆయన వాగ్దానమును నమ్మండి. నిన్ను నీవు తక్కువగా చూసుకోవద్దు, నిన్ను నీవు హ్యూమిలియేట్ చేసుకోవద్దు. ఎందుకో తెలుసా? నిన్ను జీవము కలిగిన దేవుడు కోరుకున్నాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ దృష్టిలో నీవు విలువ లేని వాడవైనా సరే, దేవుని దృష్టిలో నీవు విలువ కలిగిన వాడవు. ఆనాడు లోకమందరి దృష్టిలో దావీదు విలువ లేని వాడండి. గొర్రెల కాపురే ప్రియులారా, కన్న తండ్రి దావీదుకు ఒక విలువ ఇవ్వలేదు.
కానీ పరమ తండ్రి దావీదును కోరుకున్నవాడు దావీదుకు విలువిచ్చాడండి. ఈ ప్రస్తుత కాలంలో ఈ వాక్కును వింటున్న నీవు లోకం దృష్టిలో విలువ లేని వాడవు కావచ్చు, ఉద్యోగము లేని వాడవు కావచ్చు, సరైన స్థితి లేని వాడవు కావచ్చు, అప్పులైపోయిన వాడవు నువ్వు కావచ్చు. కానీ పరమ తండ్రి అయిన దేవుని దృష్టిలో నీవు విలువ కలిగిన వాడవు. ఈనాడు నీవు కలిగి ఉన్న స్థితిలో నుంచి ఆయన నిన్ను పిలవబోతున్నాడు, ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు, ఆయన నిన్ను ఘనపరచబోతున్నాడు. ఈనాడు నీవు చుట్టూ కలిగి ఉన్న పరిస్థితిని చూసి కృంగిపోవద్దు ప్రియ సహోదరుడ సహోదరి. ఆనాడు దావీదు గొర్రెల దొడ్ల మధ్యన ఉన్నాడు. ఇంకిదే నా జీవితం అనుకున్నాడు. కానీ దేవుడు ఆ మధ్యలో నుంచి దావీదును పిలిచి రాజుగా నిలబెట్టాడు. ఈనాడు నా స్థితి ఇంకా ఇంతే అని అనుకుంటున్నావు, కానీ దేవుని ప్రణాళికలు నీ పట్ల హెచ్చుగా ఉన్నాయి. ఆయన ప్రణాళికను గ్రహించే జ్ఞానము, శక్తి మనకి లేదు ప్రియులారా. కాబట్టి ఆయన చేసే అద్భుత కార్యముల కొరకు ఎదురు చూద్దాం. ఒక్కటి మాత్రం ఎత్తిన సేవకుడు తెలియచేయగలడు, ఈనాడు నీవు కలిగి ఉన్న స్థితి ఇలాగే ఉండిపోదు. నీవు నమ్ముకున్న దేవుడు, నిన్ను కోరుకున్న దేవుడు నీ స్థితిగతులను మార్చడానికి సమర్థుడు. ఆనాడు దేవుడు పిలిచేంత వరకు దావీదు గొర్రెల కాపురిలాగే ఉన్నాడు. ఈనాడు దేవుడు తన యొక్క నిర్ణయాన్ని, చిత్తాన్ని నీ జీవితంలో బయలుపరిచే వరకు నీ జీవితము ఇలాగే ఉండవచ్చు. కానీ ఒక్కసారి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచిన తర్వాత నీ జీవితము పరిపక్వమైపోద్ది. అంతవరకు నిరీక్షణ కలిగి ఓర్పుతో, సహనముతో, జీవము కలిగిన దేవుని యందు విశ్వాసులై ఉండి ఆయన కొరకు కనిపెట్టువారుగా ఉందా. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములయ్యా. గొర్రెల దొడ్ల మధ్యలో నుంచి దావీదును నువ్వు పిలుచుకొని నీ పరిచర్య కొరకు ఏర్పరచుకున్న ఘనమైన స్థితిని దావీదుకి ఇచ్చావు. ఈ లోకమంతా దావీదును ఎన్నికలేని వానిగా చూసినప్పటికీ కూడా నీవు దావీదును ఘనపరిచావు ప్రభువా. ఈనాడు ఈ వాక్కుని వింటున్న మా ప్రియులు ఎలాంటి వాటి మధ్యన ఉన్నారో మాకు తెలియదును, సమస్తము ఎరిగిన వాడవు. వారిని ఆ స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో, ఘనమైన స్థితిలో నీవు నిలవబెట్టబోతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ స్థిరపరచబడి, బలపరచబడి, నా దేవుడు నా జీవితమును మార్చటానికి శక్తిమంతుడు, ఆయన నన్ను కోరుకున్నాడు అన్న నిర్భరమైన మనసుతో జీవించే జీవితంలోను అనుగ్రహించుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశములను పొందుకున్నటకు ఈ క్రింద ఉన్న నెంబర్ను సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యు.